న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ సిపి వీసీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ అతుమీరితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. తాగి వాహనాలు నడిపే వారిపై బుధవారం నుంచి న్యూ ఇయర్ రోజు వరకు నగర వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకల బందోబస్తుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు. క్రిస్మస్ వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హాట్స్పాట్లు గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించాలని సూచించారు. పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. డిసెంబర్ 31 రాత్రి నగర వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని తెలిపారు సజ్జనార్. ఇందుకోసం 7 ప్లాటూన్ల అదనపు బలగాలు రంగంలోకి దించుతున్నామన్నారు. కొత్త సంవత్సరం జోష్లో మోతాదు మించి తాగి వాహనాలు నడిపితే ఉపేక్షించేదే లేదని తేల్చి చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వాహనాల సీజ్తో పాటు 10,000 రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్సును శాశ్వతంగా రద్దు చేసే అవకాశం కూడా ఉందన్నారు. పార్టీలకు వెళ్లేవారు ముందుగానే డిజిగ్నేటెడ్ డ్రైవర్ను ఏర్పాటు చేసుకోవాలని లేదా క్యాబ్లు ఆశ్రయించాలని సూచించారు. యువత రోడ్లపై రేసింగ్లు, వీలింగ్లు, ర్యాష్ డ్రైవింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.